న్యూ ఇయర్ అంటే చాలు ఒకప్పుడు షాపులన్నీ గ్రీటింగ్ కార్డులతో వాటిని కొనే కస్టమర్లతో కళకళ్లాడేవి. ఇప్పుడు కూడా గ్రీటింగ్ కార్డులు కనిపిస్తున్నాయి, కానీ కస్టమర్లే లేరు. ఎస్ఎంఎస్లు, సోషల్ సైట్ల పుణ్యమా అని కార్డులకు డిమాండ్ పడిపోయింది. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ఒకటే హడావుడి. పిల్లలు, పెద్దలు, యువత చూపంతా గ్రీటింగ్ కార్డుల వైపే. వారం ముందు నుంచే సందడిగా ఉండేది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు పోస్ట్ కొరియర్ ద్వారా కార్డును చేరవేస్తూ న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేవారు. పిల్లలైతే అభిమాన హీరోలు, క్రికెటర్లు, దేవతల బొమ్మలున్న గ్రీటింగ్ కార్డులను కొని స్నేహితులకిచ్చి తెగ సంబరపడిపోయేవారు. ఇప్పుడు ఈ సందడే కనిపించడం లేదు. గ్రీటింగ్ కార్డుల షాపులన్నీ వెలవెలబోతున్నాయి. కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్ మారుతోంది. స్మార్ట్ ఫోన్ల రాకతో టెక్నాలజీ చేతివేళ్లపై పరుగులు పెడుతూ ఉంటే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్, ఆన్లైన్ గ్రీటింగ్స్ తో సరిపెట్టేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లతోనే వెల్కమ్ చెప్పేస్తున్నారు. సెల్ ఫోన్ కంపెనీలు సైతం సరికొత్త ఆఫర్లతో క్రేజ్ పెంచేస్తున్నాయి. గ్రీటింగ్ కార్డులు కొనేవారు లేక షాపులన్నీ ఇదిగో ఇలా ఫేడౌట్ అయి కనిపిస్తున్నాయి. గ్రీటింగ్ కార్డ్స్ గురించి చెప్పాలంటే గత ఏడాది లేదా దాని కింద ఏడాది నుంచి పోల్చుకుంటుంటే ప్రతి వాళ్ళు కొంటున్నారు, కానీ కొత్త న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్ వాళ్ళు దీని వాళ్ళ సేల్స్ తగ్గిపోతుంది. షాపుకి వెళ్లి తీరిగ్గా గ్రీటింగ్ కార్డు కొనుక్కునేంత టైం కేటాయించలేకపోతుంది యూత్. దాని బదులు నెట్ లో సర్ఫింగ్ చేస్తే క్షణాల్లో లక్షలాది గ్రీటింగ్ కార్డులు చిగియలు అనిపిస్తున్నాయి. పైగా బయటి కార్డుల రేట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు కస్టమర్లు. నేను చిన్న ఉన్నప్పుడు నేను చాలా మందికి గ్రీటింగ్స్ ఇచ్చాను, కానీ ఈ మధ్య వేయలేకపోతున్నాను. ఎందుకంటే పైసలు చాలా అప్పట్లో మాత్రం చాలా తక్కువ ఉండే గ్రీటింగ్ కార్డ్ మనీ, కానీ ఇప్పుడు చాలా రేటు పెరిగిపోయింది. కానీ ఈ మధ్య ఎస్ఎంఎస్ 1 పైసకి ఒక మెసేజ్ చేయగలుగుతున్నాం మనము. దానివల్ల ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ వచ్చింది కాబట్టి దానివల్లనే అందరూ అదే యూజ్ చేసే చాలా మంది. చిన్నతనంలో గ్రీటింగ్స్ ప్రత్యేకంగా వాళ్ళు పంపించేవాళ్ళు జనాలకి. అంటే వాళ్ళ ఆసక్తి ఉండే వాళ్ళు షాప్కి వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుని పంపించేవాళ్ళు. ఇప్పుడైతే అది ఆ సమస్య లేదు, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ కమ్యూనికేషన్ అండ్ ఆల్సో వాయిస్ అనమాట. గొంతుకి గొంతు వాయిస్ అనమాట రిలేట్ చేయటం, అది రీడ్ చేయటంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. రాదర్ దెన్ సెండింగ్ త్రూ గ్రీటింగ్ కార్డ్. ఎస్పెషల్లీ గ్రీటింగ్ కార్డ్ ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు చేరుతుందో తెలియదు. కాకపోతే రాత్రి మిడ్నైట్ ఒక సందర్భాన్ని నుంచి రాత్రి మిడ్నైట్ 12 o'clock చేస్తే ఆ ఉత్సాహం వేరే, ఒక గ్రీటింగ్ కార్డులో పంపించే ఉత్సాహం వేరే. కొంతమంది మాత్రం ఆన్లైన్ లో కంటే గ్రీటింగ్ కార్డులు కొని పంపడమే మంచిదంటున్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆత్మీయంగా పలకరించే గ్రీటింగ్ కార్డులపై పడుతోంది. దీంతో యువత ఫేస్బుక్ లో, ట్విట్టర్లు అంటూ వాటి వెంట పడటంతో భారీగా అమ్మకాలు తగ్గాయంటున్నారు వ్యాపారస్తులు. కెమెరా పర్సన్ శివతో వెంకట్, ఎన్టీవీ, హైదరాబాద్.